ఈ మధ్య నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఆ కామంటది, ఏమ్మా మందిరానికి రావట్లేదు మధ్య అంటే, ఏం చేస్తావు అన్నయ్య, నన్ను ఇంట్లో నుంచి రానిచ్చట్లేదు. తర్వాత భర్త వచ్చాడు పాప, అడిగితే ఏంట్రా బాయ్ నువ్వన్నా రావట్లేదు, అమ్మాయి కూడా రావట్లేదు, అట్టు ఉండకూడదు కదా, ప్రార్థనకి పంపించాలి కదా అంటే, అన్నా నేను ఆదివారం రోజు లేపి టీ పెట్టి ఆమెకిచ్చి బాత్రూంలో 7 నీళ్ళు పెట్టి స్నానం చేసి రెడీ మందిరానికి వెళ్ళమని దండం పెట్టి చెప్తాను, ఆ మనిషే రాదు, అడగండి ఆమె బుద్ధి ఉందో లేదు మీరు అడగండి అన్నాడు. నేను అడిగినప్పుడు ఎవరి మీద చెప్తుంది? భర్త మీద చెప్తుంది. ఆడంటున్నాడు నేను రాకపోయినా పర్వాలేదు, ఆమెను మాత్రం నేను కొందరికి దొంగ బుద్ధి, చెడ్డ బుద్ధి, పాడు బుద్ధి, పాడు అలవాట్లు మానుకోరు కొంతమంది. చెప్పండి, దావీదు గారు అంటున్న మాట ఏంటి? నా పక్షమున ఉండి భయము భక్తి లేని ప్రజలతో నీవు, చెప్పండి ఎవరితో యుద్ధం చేయాలి? భయము భక్తి లేని ప్రజలతో యుద్ధం చేయనైనా వారు నాకు ఆటంకాలు పరుస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, కనుక నా పక్షమున నీవు వారిని యుద్ధము చెయ్యి.